సెట్‌లో వాళ్ళిద్దరిని చూస్తే మీకెలా అనిపించిందో నాకు తెలీదు గానీ, స్క్రీన్ మీద మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ చూస్తే మాత్రం యాహ్! నిజంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి యాక్ట్ చేస్తున్నారా? అంతేనండి. అలాగే అనిపించింది. యాహ్! సెట్‌లో కూడా సేమ్ వైబ్. హ్మ్. ఇంకా ఇంకా ఎక్కువ మోర్ పర్సనల్ అండ్ మోర్ ఫన్ ఇన్ ద సెట్స్. ఇద్దరితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేస్తే ఓహ్! తీసుకురా కథ అని చెప్పేసి వెంకటేష్ గారు, చిరంజీవి గారు, హ్మ్. అనిల్ రావిపూడి గారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అవునండి. హ్మ్. అవునండి. మీరేమైనా సో ప్రయత్నాలు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేసే ఓహ్! యెస్. అలా జరిగితే మాత్రం రియల్లీ రియల్లీ లక్కీ. బికాజ్ భలే హిట్ కాంబినేషన్ అయిపోయారు ఆళ్ళిద్దరు. ఆ! ఇంతకుముందు హీరో, హీరోయిన్‌లు అనేవారు. బట్ హ్మ్. వీళ్ళిద్దరు ఉండడం అన్నది సినిమాలో ఇట్స్ ఎ బిగ్ బూస్ట్. హ్మ్. సో ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే మాత్రం అండ్ ఇఫ్ ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ రియల్లీ ఐల్ బి వెరీ లక్కీ. ఈ మధ్య 'రామ్ చరణ్' గారి కాస్ట్యూమ్స్ కూడా క్రేజీగా అనిపిస్తున్నాయి. ఇదివరకటి కన్నా చాలా హ్మ్. ఆ లుక్ పరంగా కూడా హ్మ్. చాలా చేంజెస్ కనిపించాయి. ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉందండి? 'రామ్ చరణ్' గారి లుక్స్ పరంగా, ఆయన ఆయన కాస్ట్యూమ్స్ పరంగా? యాహ్! ఆయన లుక్స్ ఏంటంటే అండి, హీస్ పర్సనల్లీ చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం. తన బాడీ మీద ఏం బావుంటాయి. ట్రెండ్స్ ఫాలో అవ్వరు ఆయన. హీ ఓన్లీ ఫాలోస్ వాట్ ఈస్ గుడ్ ఆన్ హిస్ బాడీ. అండ్ ఆ సినిమాకి గాని, ఆ సిట్యుయేషన్‌కి దీనికి ఏం వేసుకోవాలా అన్న దాని మీద హీ ఈస్ వెరీ క్లియర్. హ్మ్. సో, మై కాంట్రిబ్యూషన్ టు హిస్ కాస్ట్యూమ్స్ ఏం లేవు. ఆయన యేసుకుంటే అది బావుందని చెప్పడమే హ్మ్. అంతవరకు. నాన్నగారి కాస్ట్యూమ్స్ విషయంలో ఎందుకంటే ఆయన యాహ్! ఆఫ్ బయటకొచ్చినప్పుడు కోర్స్. కూడా ఆ! మీరే షాపింగ్ చేస్తుంటారా? మోస్ట్‌లీ ఐ డూ అండి. బట్ ఆయన కూడా చాలా ఇష్టం. హ్మ్. ఆయన ఎక్కడ ట్రావెల్ చేసినా సరే పికప్ చేస్తారు. హ్మ్. పికప్ చేసేటప్పుడు నాకు ఫోటోస్ కూడా పెడతారు. హ్మ్. ఇవి కొనుక్కుంటున్నాను ఇలాగనేసి. హ్మ్. వచ్చిన తర్వాత కూడా చూపిస్తారు అండ్ వి డిసైడ్. ఆయనతోటి ఐ హావ్ ఆల్వేస్ బీన్ నాన్నగారు మీకు క్లోజ్. గిఫ్ట్‌లు ఇవ్వడం అనేది చాలా కామన్. అసలు చాలా ఈజీ థింగ్ అది. మీరు నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఆయనకి ఇలాగ ఇస్తూనే ఉంటానండి. కాస్ట్యూమ్స్ ఎక్కడికెళ్ళినా పరంగా. సరే నేను కంపల్సరీ ఆయనకి ఫస్ట్ హ్మ్. నాకు, పిల్లలకి కాదు. ఫస్ట్ ఆయన మీద ఫోకస్ ఉంటది. ఇదైతే బావుంటది డ్యాడీ మీద, అదైతే బావుంటది. సో, కొంటూనే ఉంటాను అలాగా. కాస్ట్‌లీయెస్ట్ కాస్ట్యూమ్ ఏంటి నాన్నగారితో మీరు వేయించిన కాస్ట్‌లీయెస్ట్ కాస్ట్యూమ్? కాస్ట్యూమ్స్‌లో అలాగా కాస్ట్‌లీ అంటే ఇంక ఆయన పర్సనల్ వార్డ్‌రోబ్‌కి పోలిస్తే కాస్ట్యూమ్స్ లే కాస్ట్‌లీ అని అనలేను. హ్మ్. కానీ మీరు ఆహ్, కొన్నది ఏదో ఉంటుంది కదా! సంథింగ్ స్పెషల్. కాస్ట్‌లీ అని దానికొక వాల్యూ అందులో హ్మ్. పెట్టలేమండి. హ్మ్. బట్ ఈ మీసాల పిల్ల కాస్ట్యూమ్ అనేది నేను యాక్చువల్‌గా ఆయన పర్సనల్‌గానే కొన్నా. ఇదే. అవును. యాహ్! ఓకే. హ్మ్. ఈ హ్యూగో బాస్ అని ఒక బ్రాండ్ తోటి ఆ షాప్‌లో నేను పర్సనల్‌గా ట్రావెల్ చేసినప్పుడు కొన్నాననమాట. మీకైతే బావుంటది ఈ లుక్ అనేసి. కానీ సమ్‌హౌ ఫోటో షూట్ ఇవన్నీ చేసేటప్పుడు ఇది అందరికి నచ్చిపోయింది. ఇదేసుకొని ఎళ్ళిపోతానన్నారు. అనిల్ గారు చూసి ఇది సెట్ ఇంకిదే సాంగ్‌కేస్తున్నానన్నారు. సమ్‌హౌ ఇది ఒక ఒక హిట్ లుక్ అయిపోయింది సినిమాలో.